హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద రాజకర్ణ అకాడమీ. ఈరోజు మనం జూన్ కరెంట్ అఫైర్స్ జూన్ 2 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ లో మనం చూడబోతున్నాం. ఓకే, మూవింగ్ టు ద ఫస్ట్ టాపిక్. ఉమెన్ రిజర్వేషన్ వోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ సేస్ లా మినిస్టర్ మెఘ్వాల్. రీసెంట్ గా లా మినిస్టర్ మెఘ్వాల్ గారు ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ సమయం లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ అయిపోతుంది, దీనికోసం ఇంకా వెయిట్ చేయాల్సిన పని లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఈ కంటెక్స్ట్ లోని ఉమెన్ రిజర్వేషన్ ఏంటి, దీని యొక్క జర్నీ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఉమెన్ రిజర్వేషన్ అన్నది ఆల్రెడీ మీకు లోకల్ బాడీస్ లో 33% అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. 73rd అండ్ 74th అమెండ్మెంట్ ప్రకారంగా ఉమెన్ రిజర్వేషన్ అనేది మున్సిపాలిటీస్ లో పంచాయతీస్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరిగింది. కొన్ని స్టేట్స్ అయితే ఇంకొంచెం ఫార్వర్డ్ అయ్యి 33 to 50% కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ రైట్ నో మనం ఏంటంటే వాట్ అబౌట్ లోక్సభ అండ్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఇప్పుడు మ్యాటర్ మనకి. ఇప్పుడు చూసుకుంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది కంప్లీట్ గా ఉమెన్ యొక్క పొలిటికల్ ఎంపవర్మెంట్ ఏంటండి, ఉమెన్ యొక్క పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఇప్పుడు 1996లో ఫస్ట్ ఉమెన్ రిజర్వేషన్ కోసం 1996లోని ఫస్ట్ బిల్ పెట్టడం జరిగింది. 33% రిజర్వేషన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కోసం. ఓకే ఫైన్. దెన్ ఇప్పుడు 2026 అంటే 20 years గ్యాప్ లోని ఏం జరిగింది, ఇప్పటికీ ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా, ఎంత టైం పట్టింది కదా, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2023లోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లోని 33% ఉమెన్ రిజర్వేషన్ కల్పించడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అయితే అది అయ్యిందా లేదా, అది ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ప్రకారంగా 3 ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ లోని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఏంటి ఆ 3 ఆర్టికల్స్ అంటే 330, ఆర్టికల్ 330, ఆర్టికల్ 332A, ఆర్టికల్ 334, ఆర్టికల్ 239A. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇవి గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, ఆర్టికల్ 330 ఇది దేని గురించి చెప్తుందంటే ఆర్టికల్ 330 అనేది 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ. ఆర్టికల్ 332A చెప్తుంది అంటే 33% ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకే, ఆర్టికల్ 239A ఏంటంటే ఢిల్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 33% రిజర్వేషన్. ఓకే, ఆర్టికల్ 334 ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆర్టికల్ 334 ఇది ఏంటి అంటే ఆర్టికల్ 334 ఏం చెప్తుంది అంటే ఈ యొక్క రిజర్వేషన్స్ ఏదైతే 33% త్రూ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ద్వారా కల్పిస్తున్నారో ఆ రిజర్వేషన్ అనేది 15 years వరకు అప్లికబుల్ అవుతుంది. అదేంటి 15 years వరకు అప్లికబుల్ అవుతుంది? నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ టు ద పార్లమెంటరీ అప్రూవల్. నెక్స్ట్ ఏంటంటే పార్లమెంటరీ అప్రూవ్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసే అధికారం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ బిల్లోని ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉందండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది 2023లోని చేయడం జరిగింది. ఓకే, ఆ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే ఆఫ్టర్ 2023 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఫస్ట్ సెన్సస్ ఏదైతే వస్తుందో ఆ సెన్సస్ ని అకార్డింగ్ టు ద సెన్సస్ కాన్స్టిట్యూషనల్ డీలిమిటేషన్ చేసి అప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక ప్రొవిజన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే 106th 2023 ఈ బిల్ తర్వాత ఫస్ట్ వచ్చే సెన్సస్ ఎప్పుడు 2026. ఆల్రెడీ స్టేట్స్ లో 4 states లో స్టార్ట్ అయిపోయింది. మనం నిన్న కరెంట్ అఫైర్స్ లో చూసుకున్నాము. 2026లోని ఆల్రెడీ సెన్సస్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ సెన్సస్ తర్వాత నియోజకవర్గాల డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యూషన్ డీలిమిటేషన్ చేసి అప్పుడు అది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇది ఈ 106 యొక్క ప్రొవిజన్. అయితే ఇప్పుడు ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చింది అంటే ప్రజెంట్ గవర్నమెంట్ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 2026 ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు 2026 సెన్సస్ తర్వాత ఇంప్లిమెంట్ చేయమని 106 చెప్తుంది. కానీ
అంతవరకు ఎందుకు 2029 జనరల్ ఎలక్షన్స్ లోపే 2011 సెన్సస్ ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసేయాలని చెప్పి 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ తేవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ ఉండాలి. దేని ప్రకారంగా అండి, ఆల్రెడీ అందరికి తెలుసు, ఆర్టికల్ 368 ప్రకారంగా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు అప్రూవల్ అవ్వాలి అంటే పార్లమెంట్ లో 2/3 మెజారిటీ ఉండాలి. ఈ 2/3 మెజారిటీ లేకపోవడం వల్ల ఈ బిల్లు ల్యాప్స్ అయిపోయింది. ఈ బిల్లు 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, దీన్ని ఇంకో నియమంతో ఏమంటామంటే నారీ శక్తి అధినియం. నారీ శక్తి అధినియం అంటాం ఈ బిల్లు. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ లో చూద్దాము. దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్డ్ ఇన్ రాజ్యసభ సెప్టెంబర్ 21st, 2023. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 106th అమెండ్మెంట్ బిల్. 33% ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, లోక్సభలో ఎప్పుడు పాస్ అయింది? 106th 20 September 2023. రాజ్యసభ ఏమో 21st September. 106, 3%, 33% రిజర్వేషన్. ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్, ఈ హైలైట్ ఇది. ఎఫెక్టివ్ ఫ్రమ్ ఆఫ్టర్ డీలిమిటేషన్ బేస్డ్ ఆన్ 2026 సెన్సస్. ఇప్పుడు 131st ఏం చెప్తుంది అంటే 2026 సెన్సస్ కాదు, ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసేయాలి. 2029 లోపే అది ఇంప్లిమెంట్ చేసేయాలి. 2011 సెన్సస్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేద్దామన్న కాన్సెప్ట్ లో చెప్పారు. కానీ ఇది ల్యాప్స్ అయిపోయింది బిల్లు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీద మనం ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చూద్దాం. Recently, Law Minister Arjun Ram Meghwal said that women reservation won't wait for which Act provides for 33% reservation for women in Lok Sabha and Rajya Sabha. 106 Constitution Amendment. Okay, next, move on to the next topic. Parliamentary panel summons Education Ministry, NTA, CBI officials over conduct of exams. ఇది ఈ కరెంట్ అఫైర్ ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చిందంటే, రీసెంట్ గా మీరు చూసుంటే నీట్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అవి ఏంటంటే పేపర్ ఇర్రెగ్యులారిటీస్ అవడం, ఎగ్జామ్ కండక్టింగ్ లో కానీ ఇర్రెగ్యులారిటీస్ అవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కంటెక్స్ట్ లో ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. ఓకే, పార్లమెంటరీ దీన్ని ఎగ్జామిన్ చేయడానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి వేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే దీన్ని మినీ లెజిస్లేచర్ అని కూడా అనొచ్చు. దీని యొక్క పని ఏంటంటే రిపోర్ట్స్ ని అనలైజ్ చేయడము, పాలసీస్ ని ఎగ్జామిన్ చేయడము, దీని యొక్క ఫంక్షన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫంక్షన్స్. సో ఇప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ, ఇంకోటి ఫైనాన్స్ అండ్ స్క్రూటినీ కమిటీ. ఓకే, ఇప్పుడు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ కోసం ఎంతో కొంత కొంచెం తెలుసుకుందాం. ఇది ఏంటంటే ఇందులో టోటల్లో 31 మెంబర్స్ ఉంటారు. 31లో 21 లోక్సభ, 10 రాజ్యసభ. ఓకే, వీళ్ళని నామినేట్ చేసేది ఎవరు? స్పీకర్ నామినేట్ చేస్తారు. యాన్యువల్ నామినేషన్. ఓకే, ఇది కంప్లీట్లీ నామినేటెడ్ అండి. ఈ కమిటీలో మెంబర్స్ అందరూ స్పీకర్ నామినేట్ చేస్తారు. అవుట్ ఆఫ్ 31, 21 మెంబర్స్ లోక్సభ, 10 మెంబర్స్ రాజ్యసభ. ఇది కంప్లీట్ గా డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ కోసం. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఒక కమిటీ వేయడానికి అనమాట. either ఇర్రెగ్యులారిటీస్ అయినా సరే, లేదంటే ఆ పాలసీ మేకింగ్ లోని అనాలిసిస్ కి కానీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం. ఎఫ్ఎస్సి ఫైనాన్షియల్ అండ్ స్క్రూటినీ కమిటీ. ఈ కమిటీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఇంకోటి పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, ఇంకోటి ఎస్టిమేట్స్ కమిటీ. ఈ పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, ఎస్టిమేట్స్ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్స్ ని ఆడిట్ చేస్తుంది. ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదండి, పిఎస్యూస్, దాని యొక్క రెవెన్యూ,
దాని యొక్క వర్కింగ్, దాని యొక్క ఎక్స్పెండిచర్ని ఆడిట్ చేస్తుంది. ఎస్టిమేట్ కమిటీ ఉంది. ఈ ఎస్టిమేట్స్ కమిటీ ఏం చేస్తుంది అంటే, మనం బడ్జెట్ టైంలోని ఒక హెల్త్కి కానీ ఎడ్యుకేషన్ కానీ సో ఆ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక ఎంతైతే అలొకేట్ చేస్తున్నామో అది వ్యాలిడా కాదా అనేసి అనాలిసిస్ చేసి ఎస్టిమేట్ చేసి ఒక ఫిగర్ ఫిక్స్ చేసేదే ఈ ఎస్టిమేట్స్ కమిటీ అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది, బడ్జెట్ని స్క్రూటినీ చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే, ఈ కమిటీస్ అన్నీ ఏంటంటే పార్లమెంటరీ లెజిస్లేటివ్ ప్రొసీజర్ మీద బర్డెన్ తగ్గిస్తుంటుంది అనమాట, స్పెషలైజేషన్. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్స్ చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ సిబిఐ. ఓకే, కాంపిటేటివ్ అండ్ ఇర్రెగ్యులారిటీస్, ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్ అండ్ సెక్యూరిటీ అకౌంటబిలిటీ. ఓకే, ఇప్పుడు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఆర్టికల్ 199 ద్వారా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఓకేనా, ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఈయన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, స్పీకర్ అపాయింట్ చేస్తారు. టర్మ్ అంతా 1 year. ఓకే, ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కోసం తెలుసుకోవాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? పర్మనెంట్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ, ఫైనాన్షియల్ స్క్రూటినీ కమిటీ. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ యొక్క కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, దాంట్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, అది ఇయర్లీయా లేకపోతే నామినేటెడా ఎలక్టెడా, ఇవన్నీ తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ అండ్ స్క్రూటినీ కమిటీ కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని ఫంక్షన్స్ ఏమున్నాయని తెలుసుకోవాలి. ఇవి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఫైనాన్షియల్ అండ్ స్క్రూటినీ కమిటీస్. దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం. Which parliamentary committee has summoned officials from the Education Ministry, NTA and CBI over the conduct of various competitive and entrance examinations? చదువుకున్నామండి, స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద థర్డ్ టాపిక్. థర్డ్ టాపిక్ ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్. ఫిఫా వరల్డ్ కప్ 2026. ఫిఫా అనేది చాలా ఫేమస్ అండి. ఇది ఫిఫా వరల్డ్ కప్ 2026. ఇప్పుడు మనం ఇది ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చింది? ఓకే, ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2026, ఉమెన్స్ అయితే 2027 అండి, నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. ఇప్పుడు ఫిఫా అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా అంటే. ఓకే, ఈ ఇయర్ ఇప్పుడు ఇది ఎందుకు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందంటే, జీ ఎంటర్టైన్మెంట్, ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. ఇది జీ ఎంటర్టైన్మెంట్. ఇది ఏంటంటే 2034 అంటే 8 ఇయర్స్ ఫిఫా కండక్ట్ చేసే మల్టిపుల్ ప్రోగ్రామ్స్కి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కింద ఇది డీల్ తీసుకోవడం జరిగింది. ఇది రైట్స్ తీసుకుందన్నమాట. అంటే ఈ 2034 వరకు ఫిఫా ఏదైతే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అవుతుందో అది కంప్లీట్గా బ్రాడ్కాస్ట్ చేసే రైట్ ఎవరికి ఉంది? జీ ఎంటర్టైన్మెంట్కి ఉంది. ఓకే, ఈ కాంటెక్స్ట్లో మనం పాయింట్స్ చూద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ సెక్యూర్స్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఫర్ ఫిఫా. ఓకే, ఫిఫా వరల్డ్ కప్ విల్ బి హోస్టెడ్ బై యుఎస్, కెనడా అండ్ మెక్సికో. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఇప్పటి వరకు లేదు, ఫస్ట్ టైం 3 countries కలిపి హోస్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ టైం, ఇప్పటి వరకు లేదు. అట్ ద సేమ్ టైము కెనడాలో హోస్ట్ చేస్తుంది ఫిఫా వరల్డ్ కప్. ఇది కూడా ఫస్ట్ టైమే, కెనడాలో ఇప్పటి వరకు అవ్వలేదు. ఓకే, ది టోర్నమెంట్ విల్ ఫీచర్ అన్ ఎక్స్పాండెడ్ ఫార్మాట్ ఆఫ్ 48 teams. ముందు 32 teams ఉండేవి, ఈసారి ఫస్ట్ టైం 48 teamsకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దిస్ మార్క్ ద రిటర్న్ ఆఫ్ ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ యాక్సెస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ రైట్స్ అన్సర్టనిటీ. జీ ఎంటర్టైన్మెంట్ కీ బ్రాడ్కాస్టర్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంపార్టెంట్ ఏంటంటే, ఫిఫా వరల్డ్ కప్ 2026 ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు? కెనడాలో హోస్ట్ చేస్తున్నారు. ఏ కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయి? ఫస్ట్ టైం 3 countries హోస్ట్ చేస్తున్నాయి, యుఎస్ఏ, కెనడా, మెక్సికో. ఈ ఫ్యాక్చువల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ టైం 3 countries హోస్ట్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏ ఎంటర్టైన్మెంట్ ఛానల్ దీని రైట్స్ తీసుకుంది అంటే జీ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ బ్రాడ్కాస్ట్ చేయడానికి ఇప్పటి వరకు 2034, 8 years వరకు. ఓకేనా, దీని మీద క్వశ్చన్ చూద్దాం. Which media company has secured India broadcasting rights FIFA World Cup 2026? G Entertainment Enterprises. Okay, next topic. Chennai Port's first battery operated green thug in 2028. Chennai Port's first battery operated green thug in 2020. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తగ్ అంటే ఏంటండి? తగ్ అంటే మీరు చూసుంటారు కదా, ఇక్కడ ఇమేజ్లో ఉంది.
ఒక బోట్ టైపు. ఇది ఏంటంటే డీజిల్ ద్వారా ఆపరేట్ అవుతుంది, డీజిల్ దీని ఫ్యూయల్. ఓకేనా. ఈ గ్రీన్ థగ్స్ ఒక యూస్ ఏంటంటే పోర్ట్లో కానీ హార్బర్లో కానీ ఎంటర్ అయ్యే పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, ఆ షిప్స్కి గైడ్ చేయడము, అట్ ద సేమ్ టైము అవి దానిని కోస్ట్ లైన్ ఒడ్డుకి తీసుకురావడము, ఇవన్నీ ఏంటంటే ఇవి చాలా పవర్ఫుల్ బోట్స్. ఇవి ఏంటంటే పెద్ద బోట్స్ని పెద్ద పెద్ద షిప్స్ని ఏంటంటే గైడ్ చేస్తూ అవి ఒడ్డుకి తీసుకొస్తూ ఉంటాయి అనమాట. ఈ గ్రీన్ థగ్స్ అనేది దీన్ని తగ్ అంటాం. ఓకే. ఇప్పుడు వరకు డీజిల్గా ఉంది. ఇప్పుడు గ్రీన్ థగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డీజిల్ బదులు ఇది బ్యాటరీ కింద కన్వర్ట్ చేయాలి అన్నది కాన్సెప్ట్. అంటే ఇది ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అనమాట, గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్. ఓకే. ఈ ఇనిషియేటివ్లో టార్గెట్స్ ఏంటో చూద్దాం. చెన్నై ఎయిర్పోర్ట్ విల్ రిసీవ్ ఇట్స్ ఫస్ట్ బ్యాటరీ ఆపరేటెడ్ థగ్ ఇన్ 2028. చెన్నై ఎయిర్పోర్ట్కి ఫస్ట్ థగ్ ఎప్పుడు వస్తుంది? 2028 వస్తుంది. ఓకే. నెక్స్ట్ జీటీటీపీ ఈజ్ అ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి, ఇది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గ్రీన్ థగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ జీటీటీపీ. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఈ మినిస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫేజ్ ఏంటంటే 2024 నుంచి 2027. ఈ ఫేజ్లోనే ఏంటంటే 4 మేజర్ పోర్ట్స్ ప్రొక్యూర్ గ్రేటర్ దాన్ 2 గ్రీన్ థగ్స్ ఈచ్. 4 మేజర్ పోర్ట్స్, మినిమం 2, మ్యాక్సిమం ఎన్నైనా అవ్వచ్చు, గ్రీన్ థగ్స్ ప్రొక్యూర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆల్ న్యూ థగ్స్ ఆఫ్టర్ 2023 మస్ట్ కంప్లై విత్ జీటీటీ స్టాండర్డ్స్. అంటే గ్రీన్ ఇనిషియేటివ్ కనుక ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ పాయింట్, ఆల్ థగ్స్ అట్ ఏ మేజర్ పోర్ట్స్ మస్ట్ బి 100% గ్రీన్ బై 2040. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గుర్తుపెట్టుకోండి. మేజర్ పోర్ట్స్లో ఉన్న అన్ని బోట్స్ గ్రీన్ థగ్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఎప్పుడు కల్లా? 2040 కల్లా. ఓకే. మేజర్ ఎయిర్పోర్ట్స్లో 60% రెన్యూవల్ పవర్ వాడాలి, 30% కార్బన్ రిడక్షన్ చేయాలి. ఇక్కడ పోర్ట్ వెజల్స్లో ఇప్పుడు 2020 దాకా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఎలాగైనా 3 టార్గెట్స్ ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ మళ్ళీ రిపీట్ చేస్తాను. 100 మేజర్ పోర్ట్స్లో 100% థగ్స్ అన్ని గ్రీన్ థగ్స్ అయ్యి ఉండాలి, అది 2040. అట్ ద సేమ్ టైం మేజర్ పోర్ట్స్లో 60% రెన్యూవబుల్ పవర్ అనేది వాడాలి. అట్ ద సేమ్ టైం 30% కార్బన్ రిడక్షన్ అనేది బై 2030 చేయాలి. ఇక్కడ మేజర్ పోర్ట్స్ అంటున్నాం. మేజర్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయండి ఇండియాలో? మొత్తం 12 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, 12 పోర్ట్స్ ఉన్నాయి. ఓకే. మైనర్ 200 వరకు ఉంటాయి. మేజర్ పోర్ట్ అన్నది ఇంకొంచెం ఎక్స్టెండెడ్ పాయింట్, మన ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మేజర్ పోర్ట్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్, ఇది స్టేట్ సబ్జెక్ట్, మైనర్ పోర్ట్స్ అనేది. ఓకేనా. నెక్స్ట్, చెన్నై పోర్ట్ కరెంట్లీ ఆపరేట్స్ 3 డీజిల్ థగ్స్ షోర్ పవర్ కనెక్షన్స్ ఇన్స్టాల్డ్ ఫర్ బ్యాటరీస్. డిపిఏ ఖాండ్లా ఫస్ట్ ఇండియన్ పోర్ట్ టు బిగన్ గ్రీన్ థగ్ కన్స్ట్రక్షన్. ఇది ఫస్ట్ ఇండియన్ పోర్ట్ అండి, డిపిఏ ఖాండ్లా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రీన్ థగ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఇది. గ్రీన్ థగ్ సపోర్ట్స్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, మ్యారిటైమ్ డీకార్బనైజేషన్, జీరో కార్బన్ ఎమిషన్స్, సైలెంట్ ఆపరేషన్స్, హార్బర్ ఎస్కార్ట్ డ్యూటీస్. ఎస్, గ్రీన్ థగ్ యొక్క ఫంక్షన్స్ ఇవన్నీనా. ఓకే. ఇప్పుడు మనం ఈ గ్రీన్ థగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ యొక్క ఇనిషియేటివ్స్, ఈ టార్గెట్స్ చూసుకున్నాం. ఇప్పుడు చెన్నై పోర్ట్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి చెన్నై పోర్ట్ గురించి కూడా ఎంతో కొంత తెలుసుకోవాలి కొంచెం. చెన్నై పోర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓల్డెస్ట్ పోర్ట్. ఈవెన్ బ్రిటిష్ టైంలో కూడా ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్కువయ్యేది. ఇంకా ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ హార్బర్. ఓకే. చెన్నై పోర్ట్ ఆర్టిఫిషియల్ హార్బర్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే కోరమండల్ కోస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ దగ్గర కోరమండల్ కోస్ట్లో లొకేట్ అయ్యింది. దీన్ని ఏమంటామంటే గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటాం దీన్ని, చెన్నై పోర్ట్. ఈ పోర్ట్ యొక్క ఈ ఇంపార్టెంట్ ఫీచర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ పోర్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది కాబట్టి. ఇంకా వీలైతే ఇంకా ఒక 2-3 ఏవైతే ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉన్నాయో అవి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ముంబై పోర్ట్ ఏంటండి లార్జెస్ట్ న్యాచురల్ పోర్ట్. ఓకే. విశాఖపట్నం పోర్ట్ ఏంటండి డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ హార్బర్. ఓకే. ఇంకా కలకత్తా పోర్ట్ ఏంటి ఓన్లీ రెవరెన్ పోర్ట్. ఓకే. ఇలా ఏంటంటే
ఈ పోర్ట్ మేజర్ పోర్ట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. మీరు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇనిషియేటివ్ అండి గ్రీన్ తగ్గ ట్రాన్సిషన్ ప్రోగ్రాము. అట్ ద సేమ్ టైం ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, దీని యొక్క టార్గెట్స్ ఏంటి, గ్రీన్ తగ్గ అంటే డెఫినేషన్ ఏంటి, అట్ ద సేమ్ టైం చెన్నై పోర్ట్ ఫస్ట్ గ్రీన్ తగ్గ ఎప్పుడు వస్తుంది, 2028కి వస్తుంది. డిపిఏ కాండ్లా ఫస్ట్ ఇండియన్ పోర్ట్ కన్స్ట్రక్షన్స్లో దిగింది. ఇంకోటి ఏంటంటే చెన్నై పోర్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెన్నై పోర్ట్ విల్ రిసీవ్ ఇట్స్ ఫస్ట్ బ్యాటరీ తగ్ ఇప్పుడు 2028. నెక్స్ట్ టాపిక్. ఢిల్లీ హైకోర్ట్ రికగ్నైజెస్ రైట్ టు బి ఫర్గెటెన్ యాజ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. రైట్ టు బి ఫర్గెటెన్. రీసెంట్గా మీరు చూసుకుంటే కరెంట్ అఫైర్స్లోని ఆర్టికల్ 21 అన్నది చాలాసార్లు వినిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఫర్గెటన్, రైట్ టు ట్రామా కేర్ అంటే ఇవన్నీ రీసెంట్గా న్యూస్లో ఉన్నవి. రైట్ టు మెన్జురల్ హైజీన్. ఇలా ఏంటంటే ఈ ఆర్టికల్ 21 అన్నది రీసెంట్గా న్యూస్లో చాలా వినిపిస్తుందండి. ఓకే, సో ఆర్టికల్ 21 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఏంటనేది చూద్దాం. ఢిల్లీ హైకోర్ట్ రికగ్నైజెస్ రైట్ టు బి ఫర్గెటన్. రైట్ టు బి ఫర్గెటన్ దీని డెఫినేషన్ ముందు తెలుసుకోవాలి. రైట్ టు బి ఫర్గెటన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక పొలిటికల్ అలిగేషన్స్ ఒక పొలిటీషియన్స్ ఎవరైనా సరే ఒక ఫాల్స్ అలిగేషన్స్ వేసినా అవి మీడియాలోని ఆన్లైన్లోని ఎయిదర్ ఇమేజెస్ రూపంలో కానీ వీడియోస్ రూపంలో కానీ ఈ రోజుల్లోనే ఇంత సోషల్ మీడియా ఉండేటప్పుడు ఆల్రెడీ అది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే పర్సనల్ డిఫామేషన్ అనేది జరుగుతుంది. ఆ పర్సన్ యొక్క డిగ్నిటీ అండ్ ప్రైవసీ వైలేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుందంటే రైట్ టు బి ఫర్గెటన్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్కి వాళ్ళ యొక్క ఏవైతే పర్సనల్స్ కానీ లేకపోతే వాళ్ళకి అన్నెసెసరీ కానీ లేకపోతే ఇర్రిలవెంట్ కానీ లేదంటే ఏంటంటే అవి వాళ్ళ యొక్క ఫేమ్ని వాళ్ళ యొక్క డిగ్నిటీని తగ్గించే విధంగా కానీ ఏవైతే ఇప్పుడు ఆన్లైన్లో కానీ మీడియాలో ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేసాలి, అవన్నీ డీఇండెక్స్ చేయాలి. ఓకే, అవన్నీ తీసేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే అందరూ రైట్ టు ఫ్రీడమ్ పేరుతోని అందరూ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాకు రైట్ టు ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్లోని మేము ఏదైనా ఆన్లైన్లో పెట్టుకుంటాము, ఏదైనా చేయొచ్చు, మా ఇష్టం అనే కాన్సెప్ట్ కాదండి. ఇక్కడ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒక ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ ప్రైవసీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా సరే. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఒక ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ అండ్ ప్రైవసీకి మధ్యలో ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు టాపిక్స్ చూద్దాం, పాయింట్స్ చూద్దాం. ఢిల్లీ హైకోర్ట్ డెలివర్డ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఆన్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ రైట్ టు ప్రైవసీ. ఓకే, డీఇండెక్స్ కోర్ట్ రికార్డ్స్ ఆన్ నేమ్ బేస్డ్ సెర్చెస్ అంటే ఏంటంటే పర్సన్ పేరు మీద ఏమైనా ఉంటే అవన్నీ డీఇండెక్స్ చేసేయాలి. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఎక్సెప్షన్స్ అంటే నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ ఆర్ చైల్డ్, పబ్లిక్ ట్రస్ట్, అఫెన్సెస్ బై పబ్లిక్ సర్వెంట్స్. ఇవి ఎక్సెప్షన్స్ అనమాట. ఈ డైరెక్షన్ అనేది దీనికి అప్లికబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ కోర్ట్ రూల్ డీఇండెక్స్ మస్ట్ బి గ్లోబల్లీ ఎఫెక్టివ్. ఓకే, రూల్ టెక్నాలజీ ఇది రూల్ information technological rules require a law enforcement mighty Minister of Electronics Director to ensure compliance. Court records mainly accessible through case number citations. Purposeful indexing only prevents name-based judicial transparency. ఓకే, ఈ పాయింట్స్ ఏంటంటే ఈ పాయింట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 21 అన్నది ఇప్పుడు మీరు ఆర్టికల్ రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 అన్నది కంప్లీట్గా మీకు తెలిసే ఉంటుంది. పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోని ఈ ఆర్టికల్ 21 3 కాన్సెప్ట్స్కి లింక్ చేయడం జరిగింది. 3 కాన్సెప్ట్స్కి. ఈ 3 కాన్సెప్ట్స్ ఒక పర్సన్ ఆర్ ఇండివిజువల్ యొక్క ఫ్రీడమ్ని కానీ ప్రైవసీని కానీ డిగ్నిటీని కానీ ఎక్కడ ఎఫెక్ట్ అయ్యకుండా 3 కాన్సెప్ట్స్ లింక్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే రైట్ టు లైఫ్. ఓకే, సెకండ్ రైట్ టు ప్రైవసీ, థర్డ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ.
ఓకే, ఈ ఒక ఇండివిజువల్కి ఎప్పుడు ఈ 3 వైలేట్ అవ్వకూడదు, ఇది ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ అని రీఎష్యూర్ చేస్తూ ఇది పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోనే కోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లేటెస్ట్ న్యూస్ ఏంటున్నాయి, రైట్ టు ఫర్గెటన్, రైట్ టు ట్రామా కేర్, రైట్ టు మెన్జురల్ హైజీన్. ఓకే, ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ సీటెడ్ బై ద ఢిల్లీ హైకోర్ట్ రికగ్నైజ్ రైట్ టు ఫర్గెటన్? ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఇప్పుడే కాదండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇందులో ఉన్న సబ్ కూడా మీరు చూడాలి. నెక్స్ట్ టాపిక్, బ్లడ్ టెస్ట్ కెన్ డిటెక్ట్ ఆల్జైమర్స్ డికేట్స్ ఎర్లీ. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి నవ్ డేస్ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఏంటంటే చాలా మందికి మతిమరుపు వస్తుందండి. ఆల్జైమర్స్ అనేది ఏంటంటే ప్రోగ్రెసివ్ బ్రెయిన్ డిజార్డర్. ఇది ఏంటంటే ఇందులోని ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది బ్రెయిన్ అంటే నెమ్మదిగా మర్చిపోవడము, ఓకే, లేదంటే పర్సన్ యొక్క ఎబిలిటీని తగ్గించడము, లేదంటే పర్సన్ యొక్క అనలైజింగ్ అండ్ థింకింగ్ స్కిల్స్ని తగ్గించడము, ఇవన్నీ దీని యొక్క లక్షణాలు అన్నమాట. ఓకే, దేని ఆల్జైమర్స్ యొక్క లక్షణం. ఓకే, ఇప్పుడు స్టడీ ఏం చెప్తుందో చూద్దాం. ది లాన్సెట్ స్టడీ పబ్లిష్డ్ ఇన్ ద లాన్సెట్ ఫౌండ్ బ్లడ్ టెస్ట్ కెన్ డిటెక్ట్ ఆల్జైమర్స్ డిజీజ్ సైన్స్ డికేట్స్ బిఫోర్ సిమ్టమ్స్ అపియర్ ఇన్ మిడ్ లైఫ్. యాక్చువల్గా బేసిక్గా ఆల్జైమర్స్ అన్నది అబౌవ్ 65 years అనేది కామన్ అండి. 65 years నుంచి స్టార్ట్ అయ్యింది. అబౌవ్ 65 years మోర్ రిస్క్ అనమాట ఆల్జైమర్స్కి. అయితే ఇప్పుడు ఈ కంటెక్స్ట్లో ఏం చెప్తుందంటే ఈ లాన్సెట్ స్టడీ, ఈ ఆల్జైమర్స్ డిజీజ్ అన్నది ఈ సిమ్టమ్స్ వచ్చినంత వరకు కాకుండా బ్లడ్ టెస్ట్ ద్వారాగా ఒక 10 to 20 years ముందే మనం కనిపెట్టొచ్చు. అంటే 20 years ముందే మనం రికగ్నైజ్ చేయొచ్చు ఆల్జైమర్స్ రాబోతుంది అని చెప్పేసి. సో దీనికి ఎలా అంటే దీంట్లో బ్లడ్ బయోమార్కర్స్ అనేవి మనం డిటెక్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ మెజర్స్ ద p-tau217 protein and 2 amyloid biomarkers. Okay, samples. NH founded research development Alzheimer clock. ఇది ఏంటంటే బయోమార్కర్స్ యొక్క మెజర్మెంట్ అండి. ఇది సిమ్టమ్స్ అబౌట్ 20 years later. FDA approved blood test 2025 for patients 55-90% likelihood congruency. బ్లడ్ బయోమార్కర్స్ ఛాలెంజ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్లడ్ బయోమార్కర్స్ ఛాలెంజ్ ఏంటంటే దీని ఏమేంటంటే ప్రతి ఒక్కరికి నేషనల్ హెల్త్ సర్వే ప్రకారంగా ఈ బ్లడ్ టెస్ట్స్ అనేది బై 2029కి అందరికీ అవైలబిలిటీ చేయడం అనేది ఆ ఛాలెంజ్ బ్లడ్ బయోమార్కర్ ఛాలెంజ్. ఓకే, ఇది కంప్లీట్గా ఆల్జైమర్ డిజీజ్ కోసం. అయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆల్జైమర్ డిజీజ్ అంటే ఏంటి, ప్రోగ్రెసివ్ బ్రెయిన్ డిజార్డర్. ఇది మోస్ట్లీ 65 అబోవ్ అనేది రిస్క్ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దేని ద్వారా ఇప్పుడు మనం ఇది రికగ్నైజ్ చేయబోతున్నాం అంటే p-tau217 ప్రోటీన్ అండ్ అమిలాయిడ్ బయోమార్కర్స్. ఈ రెండు బ్లడ్ టెస్ట్లో ఉంటే వాళ్ళ సిమ్టమ్స్ ఉండేటట్టే. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది, బ్లడ్ బయోమార్కర్ ఛాలెంజ్. ఇది ఏంటంటే బై 2029 నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారంగా ఈ బ్లడ్ టెస్ట్లు అందరికీ అందుబాటులో తీసుకురావడమే ఈ యొక్క ఛాలెంజ్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దీని మీద. విచ్ ప్రోటీన్ ఈజ్ మెజర్డ్ ఇన్ బ్లడ్ టెస్ట్ దట్ కెన్ డిటెక్ట్ ఆల్జైమర్ డిజీజ్? ఓకే, ఏ ప్రోటీన్? p-tau217. నెక్స్ట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ క్వాలిటీ, నవేడేస్ ఎయిర్ క్వాలిటీ అనేది ప్రతి దగ్గర ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల క్వాలిటీ అనేది డిటరేట్ అయిపోతుంది కంప్లీట్గానా. సో ఇది రిపోర్ట్ ఏంటో చూద్దాము. రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ రిపోర్ట్. రెస్పిరర్ లివింగ్ లైన్స్ రివీల్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ క్వాలిటీ వర్సెండ్ కన్సిస్టెంట్లీ ఓవర్ 3 years. 3 years నుంచి ఆంధ్రప్రదేశ్ ఎయిర్ క్వాలిటీ అనేది వర్స్ట్ అవుతుంది అనమాట. PM2.5 ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 67 to 84 in 2026, exceeds NAQS limit. PM2.5 rose to 67.9. ఓకే, ఇక్కడ మెయిన్ రిపోర్ట్ ఏం హైలైట్ చేస్తుందండి, PM10, PM2.5. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. వింటర్ మంత్స్ నవంబర్ జనవరి షో హైయెస్ట్ పొల్యూషన్ డ్యూ టు లో విండ్ స్పీడ్స్ అండ్
రెడ్యూస్డ్ అట్మాస్ఫిరిక్ మిక్సింగ్ అంటే వింటర్ పొజిషన్లోనే ఏంటంటే వింటర్ టైంలో ఏంటంటే విండ్ యొక్క స్పీడ్ అనేది స్లో అవుతుంది. ఎందుకంటే సమ్మర్లోని హీట్కి లో ప్రెషర్ హై ప్రెషర్ క్రియేట్ అవుతుందండి. ఓకే, సో ఈ లో ప్రెషర్ హై ప్రెషర్ మధ్యలో ఈ విండ్ ట్రాన్స్ఫర్మేషన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అదే వింటర్లో అయితే ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వదు కాబట్టి స్లో విండ్ స్పీడ్ వల్ల ఈ ఎయిర్ మిక్సింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ టైంలో పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, నైట్రోజన్ డైఆక్సైడ్ లింక్ టు వెహికులర్ అండ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ రికార్డ్ స్టీప్ ఇంక్రీజ్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, విశాఖపట్నం ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ క్రిటికల్ పొల్యూషన్ హాట్స్పాట్. ఓకే, GMC మానిటరింగ్ స్టేషన్ విశాఖపట్నం ఎక్సీడెడ్ సేఫ్ P10 లిమిట్స్ 70% PM10 లిమిట్స్ ఎక్కడ? విశాఖపట్నంలో. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ రిపోర్ట్ ఎపిక్ యూనివర్సిటీ ప్రకారంగా 2.5 అన్నది PM 2.5 అన్నది WHO లిమిట్ కన్నా 5 టైమ్స్ ఉన్నది. ఓకే, ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటంటే అండి, ఈ సర్వే ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మోస్ట్లీ ఎయిర్ పొల్యూషన్ అన్నది PM 2.5 PM10 అనేది డేంజరస్ ఎయిర్ పొల్యూటెంట్స్. మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ పొల్యూటెంట్ ఈ రెండిట్లో PM 2.5. యాక్చువల్గా ఎయిర్ పొల్యూషన్ అనేది దేని వల్ల అవుతుంది? ఎయిర్ పొల్యూషన్ ఎలా అవుతుంది అంటే PM 2.5 PM10 నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా, లెడ్, ఓకే, ఇంకా ఓజోన్, ఇవన్నీ ఏంటంటే ఎయిర్ పొల్యూటెంట్స్. ఓకే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్లోని అది మెజర్ చేసేది అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు ఎయిర్ పొల్యూట్ అయ్యింది, అట్ ద సేమ్ టైం దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెక్ చేస్తుంది. ఇది ఏంటంటే ఈ గ్యాసెస్ ఇవి ఎంతైతే పొల్యూట్ అయిందో దాన్ని బట్టి ఈ రిపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. PM 2.5 PM10 NO2 SO2 CO. ఇప్పుడు PM 2.5 PM10 వీటి యొక్క సోర్స్ ఏంటి? ఎంత మేజర్ పొల్యూటెంట్స్ కదా, దీని యొక్క సోర్స్ ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, రోడ్ డస్ట్, ఇవన్నీ ఏంటంటే ఈ PM 2.5 సోర్సెస్ అనమాట. ఓకే, ఈ డస్ట్ పార్టికల్స్ సోర్సెస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే PM10 అనేది 84% అయ్యింది 2026కి. ఓకే, NAQS లిమిట్ దాటేసింది. అట్ ద సేమ్ టైం PM 2.5 అన్నది 67.9% అయింది. విశాఖపట్నం అనేది మోస్ట్ క్రిటికల్ పొల్యూషన్ హాట్స్పాట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇంకోటి, ఎపిక్ యూనివర్సిటీ స్టడీ ప్రకారంగా ఏపీలోని WHO లిమిట్ ఏదైతే పెట్టిందో దానికన్నా 5 టైమ్స్ PM 2.5 అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్లో ఉన్నది. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ పొల్యూటెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి ఫ్యాక్చువల్ పాయింట్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ NO2 SO2 ఎయిర్లో ఎక్కువైతే ఏమవుతుందండి మీ అందరికీ తెలుసు, యాసిడ్ రెయిన్ ఫామ్ అవుతుంది. ఓకే, మూవ్ ఆన్ టు ద క్వశ్చన్. According to Respire Living Science report, which city in Andhra Pradesh has emerged as most critical pollution hotspot? Visakhapatnam. Next topic. PM Narendra Modi featured Bangalore Astronomical Society in the 134th episode of Man Ki Baat. మన్ కీ బాత్ ఏంటండి? ఇది మన్ కీ బాత్ అన్నది మన నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ గారు బ్రెయిన్ చైల్డ్, మనసులో మాట. ఓకే, ఇది డిఫరెంట్ ఏరియాస్ అట్ ద సేమ్ టైం కంట్రీలో ఇంపార్టెన్స్ డిఫెన్స్ పైన కానీ లేకపోతే సొసైటీ పైన కానీ ఇలా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుతూ ఉంటారు మన్ కీ బాత్లోని. ఈసారి 134th ఎపిసోడ్లో ఏంటంటే ఆస్ట్రోనామికల్ మీద మాట్లాడడం జరిగింది. బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ, అట్ ద సేమ్ టైం మిగతా ఆస్ట్రోనామికల్ కూడా. ఓకే, ఏంటి అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ది సొసైటీ కండక్ట్స్ అబ్జర్వేషనల్ సెషన్స్ లాంచ్డ్ ఏ మిషన్ టు పాపులరైజ్ ఆస్ట్రోనామీ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, PM Modi highlighted the India's rich tradition in astronomy, raising youth participation. PM Modi encouraged youth to join astronomy clubs, visit planetariums during holidays. అంటే ఏంటంటే ఆయన మనసులోనూ మాట చెప్పారు ఏంటంటే ఆస్ట్రోనామీలోని యూత్ పాపులేషన్ ఎక్కువ ఉండాలి,
రూరల్ ఏరియాస్ని పాపులరైజ్ చేయండి. అట్ ద సేమ్ టైం యూత్ పార్టిసిపేషన్, క్లబ్స్లో పార్టిసిపేషన్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం మిగతా ఆస్ట్రోనమీ ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడదాం. ఆస్ట్రో కేరళ ఆర్గనైజెస్ నైట్ అబ్జర్వేషన్ క్యాంప్స్, వర్క్షాప్స్ యూత్కి, టెలిస్కోప్స్ అండ్ యూజ్ ఆఫ్ స్టార్ మ్యాప్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనామీ క్లబ్ ఆఫ్ రాజ్కోట్ ఇన్స్పైర్ స్టూడెంట్స్ విత్ ఆస్ట్రోనామీ. ఖగోల్ మండల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్నోవేటివ్ 30-year ఆస్ట్రోనామీ కోర్స్. ఇసాక్ ప్రమోట్స్ ఆస్ట్రోనామీ త్రూ పబ్లిక్ అవుట్పుట్ స్టార్ పార్టీస్. ఇవన్నీ ఏంటంటే వాటి యొక్క ఇనిషియేటివ్స్ అనమాట. అంటే ఏంటంటే యూత్ పార్టిసిపేషన్కి, రీసెర్చ్ని ఇంకా అడ్వాన్స్ రీసెర్చ్ చేయడానికి, ఓకే, ఇంకా యూనివర్స్లోని థింగ్స్ని డీప్ స్టడీ చేయడానికి. ఓకే, అసలు ఆస్ట్రోనామీ అంటే ఏంటండి? ఆస్ట్రోనామీ అంటే డెఫినేషన్. ఆస్ట్రోనామీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ స్టడీ. ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్, కామెట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, బ్లాక్ హోల్స్. ఓకే, వీటిపైన కంప్లీట్గా ఒక సైంటిఫిక్ స్టడీ చేయడమే ఆస్ట్రోనామీ అంటే. ఎలా అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ఇది దేనికి? ఇది వెబ్ టెలిస్కోప్ సైంటిఫిక్ స్టడీకి అనమాట. అట్ ద సేమ్ టైం నాసా ఎక్స్పోసాట్ ఇది దేనికి? ఇది ఎగ్జాప్లానెట్స్ సెలిస్టియల్ బాడీస్ని స్టడీ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఆదిత్య L1 ఇదెందుకు? సోలార్ యొక్క కరోనా, సోలార్ యొక్క లైట్, సోలార్ యొక్క హీట్, సోలార్ మీద రీసెర్చ్ చేయడానికి, సైంటిఫిక్ స్టడీ చేయడానికి. సో ఇప్పుడు చూసుకుంటే ఆస్ట్రోనామీ అనేది కంప్లీట్గా రీసెర్చ్ పరంగా యూనివర్స్లో ఉన్న ప్రతి బాడీ మీద సైంటిఫిక్ రీసెర్చ్ చేసేది అనమాట. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. అసలు డెఫినేషన్స్ కొన్ని మీరు చూడాల్సింది ఏంటంటే ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి? ఆస్ట్రాయిడ్ అంటే ఏంటంటే ఇది రాకీ మెటీరియల్ అనమాట. ఈ రాకీ మెటీరియల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది? ఇది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేని మధ్య ఉంటుంది అంటే మార్స్కి, జూపిటర్కి మధ్యన ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కొన్ని బేసిక్ పాయింట్స్ అండి, మీకు ఆల్రెడీ తెలుసు. ఇదేంటంటే సబ్జెక్టు. సో మన కరెంట్ అఫైర్స్ ఇక్కడ మన్ కీ బాత్లో వచ్చింది అంటే దాని రిలేటెడ్ అది ఇంపార్టెంట్, ఆటోమేటిక్గా ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. సో ఏంటంటే మనం చిన్న బేసిక్స్ కూడా ఎందుకు వదిలేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి? ఒక రాకీ మెటీరియల్స్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్లో తిరుగుతూ ఉంటాయి. అది ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్కి, జూపిటర్కి మధ్యలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెట్రాయిడ్ అంటే ఏంటి? మెట్రాయిడ్ అంటే ఇది కూడా రాకీయే, కాకపోతే ఏంటంటే అది ఎర్త్ అట్మాస్ఫియర్లోనే బర్న్ అయిపోతాయండి. అట్ ద సేమ్ టైం ఎర్త్ సర్ఫేస్ని రీచ్ అయ్యేదే మెట్రాయిడ్. ఓకే, బ్లాక్ హోల్ అంటే ఏంటంటే ఆ బ్లాక్ హోల్ అనేది ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఆ గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే ఈవెన్ లైట్ కూడా ఆ గ్రావిటీ వల్ల ఆ సెంటర్లో నుంచి ఎస్కేప్ అవుతుంది. దాన్నే బ్లాక్ హోల్ అంటాం. నెక్స్ట్ కామెట్ అంటే తోక చుక్క అంటాం కదా, టెయిల్ లైక్ స్ట్రక్చర్. ఇదేంటంటే ఐస్, రాక్ డస్ట్తోని ఫామ్ అయి ఉంటుంది. ఇది కామెట్ అనమాట. సో ఇలా ఏంటంటే మినిమం చిన్న డెఫినేషన్స్ మనకు తెలియాలి ప్రతి టర్మ్స్ కూడా. ఇప్పుడు మీకు వీలైతే ఇంకా ప్లానెట్స్ గురించి కూడా ఇంపార్టెంట్ తెలుసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ప్లానెట్ అని దేన్నంటాం? మార్స్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ సాటర్న్ దేనికి ఫేమస్? రింగ్స్కి. లార్జెస్ట్ ప్లానెట్ ఏది? జూపిటర్. ఫార్తెస్ట్ నెప్ట్యూన్. నియరెస్ట్ మార్స్, మెర్క్యూరీ. ఇలా ఏంటంటే మినిమం బేసిక్స్ అనమాట. ఇవి కూడా ఏంటంటే ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్, లేదంటే స్టేట్మెంట్ 1, 2, 3లో ఇచ్చేటప్పుడు ఇవి కూడా ఒక ఆప్షన్ కింద అవుతూ ఉంటాయి. దీనివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే బిట్ ఎలిమినేట్ చేయాలని పరిస్థితి కూడా వస్తుంటుంది. సో చిన్న ఫ్యాక్ట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. PM Narendra Modi featured Bengaluru Astronomical Society in which episode of Mann Ki Baat? 134th episode of Mann Ki Baat. Okay, next topic. Human trafficking. Next topic, human trafficking. Supreme Court recently highlighted a close link between migration and human trafficking, stating trafficking feeds on migration inflows. ఓకే, సుప్రీంకోర్టు ఇది ఎందుకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందంటే సుప్రీంకోర్టు ఏం హైలైట్ చేసింది? మైగ్రేషన్కి అట్ ద సేమ్ టైం హ్యూమన్ ట్రాఫికింగ్కి లింక్ ఉంది అని చెప్పేసి. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అసలు? ఓకే, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే రిక్రూట్మెంట్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ బై ఫోర్స్, లేదంటే బ్లాక్మెయిల్, కొరిజన్, ఎలా అయినా సరే తీసుకెళ్తే అది ఏంటంటే ఇది ఇన్ ఫార్మ్ ఆఫ్ బాండెడ్ లేబర్, ఓకే, ఫోర్స్డ్ మ్యారేజెస్,
లేదంటే సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, చైల్డ్ ట్రాఫికింగ్, ఆర్గన్ ట్రాఫికింగ్, ఇవన్నీ ఈ ఫార్మ్స్ అన్నీ దేంట్లోకి వస్తాయండి? హ్యూమన్ ట్రాఫికింగ్‌లోకి వస్తాయి. ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. బాండెడ్ లేబరు, ఫోర్స్డ్ లేబరు, ఫోర్స్డ్ మ్యారేజెస్, సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, చైల్డ్ ట్రాఫికింగ్, ఆర్గన్ ట్రాఫికింగ్ అంటే బాడీలో ఆర్గన్స్ అమ్మడం ఇలాంటివన్నీ. ఓకే. ఇవన్నీ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అండర్‌లోకి వస్తాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రెజెంట్ నౌ-ఏ-డేస్ సొసైటీ. దీనికంటూ ఒక ఆర్టికల్ ఉంది. అది ఆర్టికల్ 23. ఓకే. నెక్స్ట్ పాయింట్స్ చూద్దాము. ఆర్టికల్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, బెగార్, ఫోర్స్డ్ లేబర్, వయలేషన్ ఈస్ పనిషబుల్. ఓకే. ఇదేంటి? ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయకూడదు. ఈ ఫండమెంటల్ రైట్కి ఏ హైకోర్టు, సుప్రీంకోర్టు సెక్యూర్ చేస్తుందని? ఫండమెంటల్ రైట్ గార్డియన్ ఎవరు? సుప్రీంకోర్టు. నెక్స్ట్, సెక్షన్ 143 ఆఫ్ భారత న్యాయ సంహిత క్రిమినలైజెస్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 143 ఆఫ్ భారత న్యాయ సంహిత. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ఈజ్ ద ప్రీమియర్ లెజిస్లేషన్ ఫర్ ప్రివెంటింగ్ ట్రాఫికింగ్ ఫర్ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అండి, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెంట్ చేయడానికి. అట్ ద సేమ్ టైమ్ ఇంకొన్ని యాక్ట్స్ ఏమున్నాయి? పాక్సో యాక్ట్ 2012. ఇది ఎందుకండి? చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్, ట్రాఫికింగ్ ఇవన్నీ లేకుండా చైల్డ్కి ఒక సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే చైల్డ్ రైట్స్. ఓకేలా, చైల్డ్ లేబర్ యాక్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం బాండెడ్ లేబర్ యాక్ట్స్. ఇలా ఏంటంటే డిఫరెంట్ యాక్ట్స్ ద్వారా ఉమెన్కి, చైల్డ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ప్రొటెక్షన్. నెక్స్ట్, ఎన్సీఆర్బీ డేటా హైలైట్స్ ట్రాఫికింగ్ ఇన్ కేసెస్ ఆఫ్ ఒడిస్సా, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర. ఈ 4 స్టేట్స్లోని ఎన్సీఆర్ డేటా ప్రకారంగా హైయెస్ట్ ట్రాఫికింగ్ ఉంది అని చెప్తుంది అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? బాటమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, బీహార్, ఒడిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర ఇవి బాటంలో ఉంటాయి, కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ మాత్రం హైయెస్ట్లో ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, బీహార్, ఒడిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 4 స్టేట్స్లోని యాజ్ పర్ ఎన్సీఆర్ డేటా హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది. ఓకే, కోర్టు క్లారిఫైడ్ వాలంటరీ అడల్ట్ సెక్స్ నాట్ ఈక్వల్ టు ట్రాఫికింగ్. ఇది ఒక పాయింట్ అండి. వాలంటరీ అడల్ట్ సెక్స్ వర్క్ అనేది ట్రాఫికింగ్ కింద రాదని కోర్టు క్లారిఫై చేసింది. ఓకే, కీ మెజర్స్. ఇప్పుడు ఏంటంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్కి ప్రివెంట్ చేయడానికి కీ మెజర్స్ ఏంటంటే యాంటీ ట్రాఫికింగ్ సెల్ అండ్ ఎన్ఐఏ జ్యూడిక్షన్ అమెండ్మెంట్ ఫర్ క్రాస్ బోర్డర్స్, రక్ష ఏఏ ప్లాట్ఫామ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్, రక్ష ఏఏ ప్లాట్ఫామ్. తర్వాత మిషన్ శక్తి ఏంటంటే ఇలా ఎక్స్ప్లోర్ చేయబడి అన్యాయంగా ఉన్న ఉమెన్స్కి కానీ లేకపోతే వీళ్ళకి ఏంటంటే షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, షెల్టర్ ఎక్స్ప్లోర్ట్ గురైన వాళ్ళందరికీ షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిషన్ శక్తి, రక్ష ఏఏ ప్లాట్ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సుప్రీంకోర్టు ఏం హైలైట్ చేసింది? మైగ్రేషన్కి, హ్యూమన్ ట్రాఫికింగ్కి లింక్ ఉంది. అట్ ద సేమ్ టైం హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉన్న కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 23. ఓకే, అట్ ద సేమ్ టైం భారత న్యాయ సంహితలో ఏ సెక్షన్ చెప్తుంది? సెక్షన్ 143. హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉన్న యాక్ట్ ఏంటి? 1956. దీని రిలవెంట్గా ప్రొటెక్షన్ ఇచ్చే యాక్ట్స్ పాక్సో యాక్ట్ 2012, చైల్డ్ లేబర్ యాక్ట్, బాండ్ లేబర్ యాక్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం మెయిన్ ఏంటంటే డెఫినేషన్, హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క డెఫినేషన్ చూడండి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫిక్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా ఒకసారి ఏంటంటే ఆబ్జెక్టివ్ విషయంలో ఆప్షన్స్ కింద ఇస్తుంటారు. నెక్స్ట్, హైయెస్ట్ ట్రాఫికింగ్ ఎక్కడ ఉంది? బాటమ్ స్టేట్స్లో ఉంది. అంటే బీహార్, ఒడిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర బాటమ్ స్టేట్స్లో హైయెస్ట్ ట్రాఫికింగ్ ఉంది. నెక్స్ట్, కోర్టు ఏం క్లారిఫై చేసింది? వాలంటరీ అడల్ట్ సెక్స్ వర్క్ అనేది ట్రాఫికింగ్ కాదు, నాట్ ఈక్వల్ టు ట్రాఫికింగ్. కీ మెజర్స్ ఏంటి? యాంటీ ట్రాఫికింగ్ సెల్స్, రక్ష ఏఏ ప్లాట్ఫామ్, మిషన్ శక్తి. నెక్స్ట్, ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చూద్దాం. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ May 29, 2026 judgment noted that trafficking feeds on migration flows, under which article of the constitution trafficking in human beings is prohibited. ఆర్టికల్ 23. ఇదేంటండి? అది ఆర్టికల్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఫండమెంటల్ రైట్స్ మాత్రం మీకు కంప్లీట్గా ప్రతిదీ గుర్తుండాలండి. ఫండమెంటల్ రైట్స్ 12 to 35 వరకు ప్రతి ఫండమెంటల్ రైట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, రైట్ టు ట్రామా కేర్.
ఆఫ్ సిటిజన్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ సుప్రీం కోర్టు. ఇందాకలో మనం డిస్కస్ చేసాం కదండి, రైట్ టు ట్రామా కేర్ ఆర్టికల్ 21. 3 రైట్స్ రీసెంట్గా న్యూస్లో నేను చెప్పుకున్నా. ఏంటంటే రైట్ టు ట్రామా కేర్, రైట్ టు మెన్స్ట్రువల్ హైజీన్, ఇంకోటి ఏంటి రైట్ టు ఫర్గెట్ అన్న. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చినాయి అంటే కోర్టు ఏదో ఒక హైలైట్ లేకపోతే ఏంటంటే ఏదో ఒక డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఇవి లైమ్ లైట్లోకి వచ్చినాయి. అసలు ట్రామా కేర్ అంటే ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ కానీ లేదంటే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్స్ అయినా సరే, ఆ యాక్సిడెంట్ అయిన 60 మినిట్స్ వరకు గోల్డెన్ అవర్ అంటాం. ఈ గోల్డెన్ అవర్లోని ట్రీట్మెంట్ ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి అదొక ఫండమెంటల్ రైట్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు చేర్చడం జరిగింది అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ 20 ప్రకారంగా. సో ఎమర్జెన్సీ కేసెస్లో ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కీ పాయింట్స్ చూద్దాం. సుప్రీం కోర్ట్ రైట్ టు ట్రామా కేర్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ based on Article 21, observed while hearing a suo motu plea road accident victims, directed by good governments to strengthen emergency and trauma care systems. Golden hour treatment, golden hour అంటే అనుకున్నాం కదండి, అప్ టు 60 minutes. ఇన్సిడెంట్, యాక్సిడెంట్ ఆర్ ఎమర్జెన్సీ, ఏదైతే హెల్త్ ఎమర్జెన్సీ జరిగిందో అప్పటి నుంచి, ఓకే, ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి 60 minutes వరకు గోల్డెన్ అవర్ అంటాం. ఆర్డర్డ్ అవేర్నెస్ ట్రైనింగ్ ఆఫ్ స్టాఫ్ అండ్ రోబస్ట్ రిఫరల్ మెకానిజమ్స్. ఆర్టికల్ 21, ఆల్రెడీ ఆర్టికల్ 21 చాలాసార్లు చూసుకున్నాం. ఇందాక చెప్పుకున్నా సుప్రీం కోర్ట్ గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 60 minutes. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? నేషనల్ ట్రామా కేర్ నెట్వర్క్. ఓకే, గుడ్ సమరిటన్ గైడ్ లైన్స్. సమరిటన్ అంటే ఎవరంటే ఏమీ ఆశించకుండా వాలంటరీగా, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్లో ఎవరో అన్కాన్షియస్కి వెళ్ళిపోయారు. సో వాలంటరీగా హెల్ప్ చేసేవాళ్ళు, ఏమీ ఆశించకుండా చేసేవాళ్ళు, వీళ్ళు గుడ్ సామరిటన్స్ అనమాట. వీళ్ళకి కూడా కొన్ని సేఫ్టీస్ అండ్ సెక్యూరిటీస్ ఉన్నాయంటే ప్రొటెక్షన్స్ ఉన్నాయి. అది ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారంగా కొన్ని యాక్ట్స్, ఇప్పుడు ఏదో గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, మార్చ్ 2026 గైడ్ లైన్స్ 2022. అంటే ఏంటంటే వాళ్ళు ఏవైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏదైనా లీగల్గా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మినిమం గైడ్ లైన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్ దట్ ద రైట్ టు ట్రామా కేర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటిగ్రల్ పార్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది. రైట్ టు ట్రామా కేర్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21. ఓకే, దీంతో మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అయినాయండి, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు ఎప్పుడు ఏంటంటే కరెంట్ అఫైర్స్లో వచ్చిన టాపిక్తో పాటు మీరు బేసిక్స్ ఎప్పుడు దాన్ని కంబైన్డ్గా చదువుకుంటే మీకు ఎలా ఉంటుంది అంటే, బేసిక్స్ అనేది మీకు మోస్ట్లీ కరెంట్ అఫైర్లో రిలేటెడ్ క్వశ్చన్స్, బేసిక్స్ ప్రజెంట్ నవేడేస్ ఎగ్జామ్ పేపర్ ట్రెండింగ్ అనేది అలానే నడుస్తుంది. బేసిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం చిన్నది అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఆప్షన్స్ ఎలిమినేట్లో అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మిగతా ఏవైతే వన్ లైనర్స్ ఉన్నాయో అది వేరే వీడియో చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ ఈ రోజుకైతే June 2 కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మంచిగా ఇవి నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం మా ఈ రాజకర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.